నమస్తే, వెల్కమ్ టు లియో. విజయసాయి రెడ్డి రాజకీయ వ్యూహం చాలా పదునుగా ఉండబోతుందా? అయితే రానున్న రోజుల్లో ఆ విజయసాయి రెడ్డి పన్నాగాలు మాత్రం జగన్కి షాకుల మీద షాకులు ఇవ్వబోతుందా? అయితే ఈసారి వ్యూహం ఎటువైపు? గతంలో కూడా అసలు పార్టీయే రాదు అనుకున్నటువంటి పరిస్థితుల్లో చాలా వ్యూహకర్తగా పనిచేసినటువంటి ఒక విజయసాయి రెడ్డి వైసీపీని గెలిపించినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే ఈసారి వ్యూహం ఎవరి వైపు మళ్ళబోతుంది, ఏం చేయబోతున్నాడు అనే దానిపై మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ కొత్త రవీంద్రబాబు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. విజయసాయి రెడ్డి ఒక ఏమంటారు సీఏగా, చార్టర్డ్ అకౌంటెంట్గా వచ్చినా సరే ఏదైతే ఆర్థికంగా కానీ లేదా క్రిమినల్గా కానీ కొన్ని మంచి మంచి ఆలోచనలతో జగన్కి సపోర్ట్ చేశాడు. సో ఏదైతే పార్టీని కూడా ప్రభుత్వం తీసుకొచ్చాడు. అయితే ఇప్పుడు ఆ వ్యూహాన్ని ఎవరి వైపు మారుస్తున్నాడు? ఎందుకంటే భారతి వల్లే విజయసాయి రెడ్డి బయటకు వచ్చాడన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో విజయసాయి రెడ్డి తన కక్షని ఎలా తీర్చుకోబోతున్నాడు, తన వ్యూహాన్ని ఎటు మలచబోతున్నారు అంటే ఏం చెప్తారు? ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా చర్చించుకుంటుంది, ఎదురు చూస్తుంది ఏందయ్యా అంటే ఈ విజయసాయి రెడ్డి గారు ఏ వ్యవసాయం చేస్తారు అని. అవును, ఆయన చెప్పలే, మెన్షన్ చేయలేదు ఈ వ్యవసాయం చేస్తారు, ఏ వ్యవసాయం చేస్తారు. అవును. సో రాజకీయ వ్యవసాయమా, శాంతి వ్యవసాయమా, ఇంకేదన్నా కుట్రల వ్యవసాయమా, ఏ వ్యవసాయం అనేది తెలియటంలా. మనం ఒక్కసారి నిష్పక్షపాతంగా దీన్ని విశ్లేషణ ఏ విధంగా చూడవచ్చు అనే యాంగిల్లో ఆలోచించినట్టయితే విజయసాయి రెడ్డి అనే వ్యక్తి జగన్ రెడ్డి గారు ఇన్ని సంవత్సరాలు 11-12 సంవత్సరాలు హానీమూన్ బెయిల్ గడిపిన వ్యక్తి భారతదేశంలో ఇంకోరు లేరు అనుకుంటా. దానికి ప్రధాన కీలకమైన పాత్ర పోషించి ఈయన ప్రొటెక్ట్ చేసి రక్షించింది విజయసాయి రెడ్డి. విజయసాయి రెడ్డికి పబ్లిక్లో ఓటర్ల దగ్గర నుంచి పెద్దగా ఇదేం లేదు, ఆయన కనెక్ట్ లేదు అసలు. బేసిక్గా ఆయన ప్రొఫెషన్ చార్టెడ్ అకౌంటెంట్, వైఎస్ కుటుంబానికి ఇన్ని సంవత్సరాల నుంచి అక్రమ సంపాదనలు పెట్టిన వ్యక్తి. కాబట్టి ఈయన వల్ల జగన్ రెడ్డి గారు ఇన్ని సంవత్సరాలు బీజేపీ వాళ్ళ ఆశీస్సులతోటి బతికి బట్టగట్టగలిగారు. కాకపోతే ఇంత ఏటుగా ఉన్న వ్యక్తి, ఏటు అంటే కేసుల్లో ఏటు, పార్టీలో కూడా ఏటుగా ఉన్న వ్యక్తి అసలు ఎందుకు చెడింది వైఎస్ కుటుంబంతో అని ఒక్కసారి మనం ఆలోచించినట్టయితే భారతి మేడం గారి వల్ల స్టార్ట్ అయింది. అక్కడ ఇగ్నైట్ అయింది ఇష్యూ. భారతి మేడం గారు సకల శాఖల మంత్రి ఒక అతన్ని పెట్టి ఆయన్ని పైకి లేపటం వల్ల ఈయన డౌన్ అయిపోవటం, డిస్టెన్స్ రావటం, కుటుంబానికి దూరంగా జరగటానికి ప్రధానమైన భూమిక డ్రైవింగ్ సీట్లో ఉన్నది భారతి మేడం. ఆమె వల్ల ఈయనకి దుస్థితి ఏర్పడింది. చివరి అక్కడికి వైజాగ్లో ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి కూడా పీకేసి వైవి సుబ్బారెడ్డికి ఇచ్చారు. సో దీన్ని ఈయన అవమానంగా భావించిన సంఘటన. రోజు రోజుకి గ్యాప్ వస్తున్న సందర్భం. దీంట్లో ఇంకా సఫకేషన్ తట్టుకోలేక ఆయన వేరే మార్గాల్ని అన్వేషించుకొని వేరే రకమైన వ్యవసాయం చేయడానికి బయటకు వచ్చాడు. సో బయటకు వచ్చిన నేపథ్యం ఏందని ఒక్కసారి మనం విశ్లేషణ చేసుకుంటే ఆయన కేసులు కావాల్సినన్ని ఉన్నాయి. ఇంకా రోజుకొక కేసు వస్తూనే ఉంది వెలుగులోకి. డిగ్గింగ్ మొదలు పెట్టారు, రోజుకొకటి వస్తున్నాయి. ఎన్ని వస్తాయో తెలియదు, ఏ రోజు జైలుకి పోవాల్సి వస్తుందో తెలియదు. ఈ భయంతో మనం కాకినాడ సీపోర్ట్ కూడా వీళ్ళు తీసుకున్నది మళ్ళీ వెనక్కి ఇచ్చేశారు. సరే, వెనక్కి ఇచ్చేసిన సందర్భంలో అందులో కూడా ఈడీ సిఐడి కేసులు ఉన్నాయి. ఈడీ కేసులు పవర్ ఏంటో ఈయనకి బాగా తెలుసు, గతంలో అనుభవించాడు. అది ఎప్పటికైనా ఇంకా కేసులు పెరుగుతున్న నేపథ్యం ఒకటి, రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మునిగిపోతున్న నేపథ్యం ఒకటి, వైఎస్ జగన్ రెడ్డి కుటుంబంలో ఉన్న విభేదాలు, డిస్టెన్స్ మెయింటైన్ చేయటం ఒకటి. ఇన్ని కారణాల వల్ల ఆయన బయటికి రావాల్సి వచ్చింది. సో ఇప్పుడు ఆయన స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం ఒక్కసారి ఊహించుకుంటే ఆయనకి ఏం కావాలా? బీజేపీ లాంటి సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న నాయకత్వం ఒక ప్రొటెక్షన్ కావాలా, అంబ్రెల్లా కావాలా. ఎందుకు అంటే ఈయన కేసుల్లో కొద్దిగా ఇబ్బంది లేకుండా ఉండాలంటే వాళ్ళది కావాలా. ఈయనకు అదృష్టం కొద్దీ గడిచిన ఎన్ని సంవత్సరాలుగా బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ ఆశీస్సులు ఈయనకున్నాయి. రిలేషన్ కూడా గట్టిగానే ఉన్నమాట వాస్తవం. మోడీ గారు చాలా ఎంపీలను గుర్తుపట్టకపోవచ్చు, కానీ ఈయన విజయాన్ని పిలిచే అంత చనువు అయితే ఉంది. అది అందరూ చెప్తున్న మాట. సో ఈయన ఏం చేయాలి? ఇప్పుడు బీజేపీ వాళ్ళ అండదండల్ని, బలాన్ని కొద్దిగా పెంచుకొని ఈయన ప్రొటెక్షన్ చేసుకుంటూ ఉండాలి. మీరు అడగవచ్చు బీజేపీ వాళ్ళకి ఏం ఫాయిదా అని. వాళ్ళకి ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు బేస్ లేదు, స్టాండ్ లేదు. దాన్ని ఆంధ్ర రాష్ట్రంలో ఆ కమలాన్ని వికసించజేసే ప్రయత్నం చేయాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తగ్గించాలా, నాశనం చేయాలా, డౌన్ చేయాలా. అందులో భాగంగానే జగన్ రెడ్డి గారి మీద కూడా కొన్ని చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో విజయసాయి రెడ్డి గారి వ్యూహం ఏ విధంగా ఉండబోతుందంటే బీజేపీతో దగ్గరయ్యి రాజకీయంగా కొంత ఆయన కూడా
బీజేపీకి సహకరించి ఈయన కేసుల నుంచి కొంత ఊరట పొంది ఇందులో భాగం. బీజేపీ వాళ్ళ వ్యూహంలో ఏంటంటే మన సాయిరెడ్డి గారికి ఇచ్చిన టార్గెట్, గోలు, అసైన్మెంట్ ఏంటంటే బీజేపీని ఆంధ్ర రాష్ట్రంలో బలోపేతం చేయాలంటే, జగన్ రెడ్డి గారి మీద మళ్ళీ దెబ్బ కొట్టాలంటే షర్మిళని కానీ వైఎస్ జగన్ రెడ్డి గారి తల్లిని కానీ ఇటువంటి కుటుంబ సభ్యులుగా కీలక పాత్ర పోషిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను కూడా జగన్ రెడ్డి చాకచక్యంతో, ఆయన నైపుణ్యంతో, ఆయన క్రికెట్ మెంటాలిటీతో బీజేపీ వైపు కనుక రాబోయే రోజుల్లో తీసుకురాగలిగితే అది బీజేపీ కొంత అసెట్ అయ్యే అవకాశం ఉంది. బీజేపీ కక్ష కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద తీరుతుంది, బీజేపీ కక్ష కాంగ్రెస్ మీద కూడా తీరుతుంది. ఆ విధంగా బీజేపీ సాయిరెడ్డిని ఉపయోగించుకొని ఈ గేమ్ ప్లానింగ్లో భాగంగా, వ్యూహంలో భాగంగా ఈ విధంగా చారదీసి ఉండవచ్చు అనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మన జగన్ రెడ్డి గారి తల్లి కానీ వాళ్ళ చెల్లెలు కానీ రాజకీయంగా ఇప్పుడు కూడా వాళ్ళు ఒక స్టెప్ ముందుకేయలేకపోతున్న సందర్భం మనం చూసాం. ఇంకా కాంగ్రెస్ పరిస్థితి కూడా అధ్వానంగా ఉంది ఆంధ్ర రాష్ట్రంలో. సో వాళ్ళని బీజేపీ వాళ్ళు తీసుకోవడం వల్ల విన్ విన్ సిచ్యువేషన్ ఉండొచ్చాము, తల్లికి చెల్లికి కూడా. సాయిరెడ్డి గారికి కొంత కలిసి వచ్చే అవకాశం, బీజేపీకి ఇంకా కలిసి వచ్చే అవకాశం, మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఫర్ బీజేపీ గెయినింగ్ కోసం ఇన్ని రకాల వ్యూహాత్మకమైన ఆలోచన విధానంతో సాయిరెడ్డి ముందుకెళ్ళి ఆ వ్యవసాయం ఆయన బీజేపీతో చేయబోతున్నాడు అనేది మనకు తెలుస్తున్న సమాచారం. అయితే నాకు ఇక్కడ చిన్న అనుమానం కూడా ఏంటి అంటే, విజయసాయి రెడ్డికి మంచి మీరు ఇందాక చెప్పినట్టు కూడా మంచి మోడీ గారితో కావచ్చు సత్సంబంధాలు ఉన్నాయి, అది కాక మంచి క్యాష్ పార్టీ కూడా సౌండ్ పార్టీ. సో అతి తొందరలో గతంలో చూస్తే గత 3 నెలల క్రితమే ఒక ఛానల్ పెట్టబోతున్నానని చెప్పి కూడా ఒక మాట మాట్లాడారు. సో ఆ ఛానల్ కూడా బీజేపీకి తరఫునే ఉండబోతుంది అన్నట్టు కొంత సమాచారం అయితే వస్తుంది. సో ఏదైతే ఒక ఛానల్ పెట్టి బీజేపీని పెంచుతూ పోషిస్తూ, సో లాస్ట్ మూమెంట్లో, ఎందుకంటే ఇంకా రానున్నటువంటి 1-2 సంవత్సరాల్లో పలు రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఆ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ సంబంధించి ఎలాంటి పరిస్థితులను చూసి వాటిని విజయమ్మకి కావచ్చు షర్మిల గారికి చూపించి వీళ్ళని బీజేపీ వైపు మలిచే అవకాశం ఉందా లేదా అంటే ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు విజయసాయి రెడ్డికి ఒక చిరకాల వాంఛ మిగిలిపోయింది. గతంలో జగన్ రెడ్డి గారి దగ్గర ప్రస్తావించినప్పుడు వద్దొద్దు మనకి పక్షి అని ఒక ఛానల్ ఉంది, ఇప్పుడు నువ్వేం పెట్టొద్దు దుకాణం అని సంజాయించాడు, ఆయన ఆగాడు. ఇప్పుడు ఆయన కోరిక, ఎప్పటి నుంచో ఆలోచన, ఒక ఛానల్ పెట్టాలని మీడియా హౌస్ అది పెట్టబోతున్నాడు త్వరలో, అందులో డౌట్ లేదు. పెట్టిన తర్వాత దాన్ని బీజేపీ లైన్లోకి, బీజేపీని స్ట్రెంథన్ చేసుకోవడానికి ఉపయోగపట్టుకుంటాడు. మూడవది, ఇప్పుడే ఎలక్షన్ లేదు ఆంధ్ర రాష్ట్రంలో, ఇంకా చాలా టైం ఉంది. సో ఇప్పుడు ఈలోపు షర్మిళమ్మను కానీ వాళ్ళ అమ్మను కానీ కొన్ని నెక్స్ట్ స్టేట్స్లో కాంగ్రెస్ మనుగడ లేదు అని వాళ్ళు కూడా ఒక నిర్ధారణకు రావడానికి కొంత టైం పడుతుంది. ఈలోపు ఈయన ప్రయత్నం ఏం చేసి బీజేపీ వాళ్ళ వైపు టర్న్ చేయటం, ఒకటి ఛానల్ పెట్టడం ద్వారా బీజేపీ కొంత మేలు చేసే ప్రయత్నం, ఆంధ్ర రాష్ట్రంలో బేస్ కలిగించే ప్రయత్నం కొంత చేయటం, దానివల్ల ఈయనకి కేసుల నుంచి కొంత ప్రొటెక్షన్గా కొద్దిగా ఏదన్నా ఆశిస్తున్నాడు బీజేపీ నుంచి. ఈ విధంగా చూసుకున్నప్పుడు ఆయన చేసే వ్యవసాయం ఇదైనా అయితే మనకు అర్థమైపోతూ ఉంది. అవును. సో చూద్దాం సార్, ఖచ్చితంగా రానున్నటువంటి కాలంలో విజయమ్మ షర్మిల నిజంగా విజయసాయి రెడ్డి వ్యూహానికి పడతారా లేదా ఏం జరగబోతుంది అనేది చూద్దాం. మరి నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.